రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందామండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని నేను ఎంచుచున్నాను. ఈరోజు మీ పక్కన ఉన్న చూసి చెప్పండి, ఓర్పుతో ఉండండి అని చెప్పండి. మీరు ఆ మాట గమనిస్తే ఇట్ సేస్ ద గ్లోరీ దట్ విల్ బి రివీల్డ్ ఇన్ అస్. ఆ మహిమ ఎక్కడ కనబరచబడుతుందంట? మనలో. బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు ఇదిగో నిన్ను శ్రమల్లో అనుమతించాడు. శ్రమల్లో అనుమతిస్తాం, నిన్ను మేలుగా మారుస్తాము, నిన్ను సరిదిద్దుతాము, నీలో చెత్తని తీసివేస్తాము, నీలో కల్తీని తీసివేస్తాము, నీలో ఓర్పు తీసుకొస్తాము. ఒకళ్ళు ప్రార్థన చేశారంట, గాడ్ గివ్ మీ పేషెన్స్, నాకు సహనం దయచేయ. నేను అదే ప్రార్థన చేస్తాను, ఇంకా ఆపేయాలి ఆ ప్రార్థన. ఇదిగో సహనం దయచేయనే కొద్ది బీపీ లేపే వాళ్ళు వస్తారంట. అర్థమైందా పాయింట్? సహనం దయచేయంటే రెచ్చగొట్టే వాళ్ళు వస్తారంట, రెచ్చగొడుతూనే ఉంటారు. ఎంతవరకు నువ్వు తట్టుకుంటా చూద్దాం, ఎంతవరకు తట్టుకుంటా చూద్దాం. యూ బి క్యాలిక్యులేట్ అబౌట్ ద టాలరెన్స్ లెవెల్. దేవుడు అనేక సార్లు మన జీవితంలో మనల్ని మలచాలన్నప్పుడు అగ్నిలో పెడతాడండి. అనేక సార్లు మన జీవితంలో మనకి ఏదైనా నేర్పించాలి, మన బుద్ధులు మార్చాలి, మన జీవితంలో అలవాటులు మార్చాలన్నప్పుడు సఫరింగ్స్ అలౌ చేస్తాడండి. సఫరింగ్స్ ఆర్ ద ఓన్లీ వేస్ ఐ సీన్ గాడ్ మోల్డింగ్ పీపుల్. దేవుడు ఎవరైనా మలచాలంటే సఫరింగ్ కావాలి. ఇట్ ఈస్ లైక్ దిస్. మీ బంగారము అనుకోండి సడన్గా తెగిపోయింది, కంసాల దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు? సర్టన్ ఫ్రీక్వెన్సీలో మంటలో దాన్ని పెడతాడు. ఆ హీట్ టెంపరేచర్కి అది మరలా అట్లా కొంచెం మెల్లగా కరిగేలాగా వచ్చేటప్పటికి టక్కన తీసి దాన్ని అంటించి మళ్ళీ పెట్టి మళ్ళీ స్క్రబ్ చేసి మళ్ళీ పాలిష్ చేసి నీ చేతికి ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని మొత్తానికి తీసేస్తాను కాదు, మన జీవితంలో మనం డిసిప్లైన్ పోగొట్టుకున్నప్పుడు, దృష్టి పోగొట్టుకున్నప్పుడు, క్రమశిక్షణ లేకుండా, నోరు అదుపు లేకుండా, బ్రతుకు అదుపు లేకుండా దేవుని ప్రజలు అంటేనే కొన్నిసార్లు మిస్ అయినప్పుడు దేవుడు ఏమంటాడు అంటారు, రా కొంచెం మంటలు పెట్టాలి, నిన్ను ప్రభా నన్ను కలుస్తున్నావు ఉండు నువ్వు అంటుకోవాలి. నిన్ను వెరగొడతానికి వేయట్లే, నిన్ను నాశనం చేస్తానికి వేయట్లే, నిన్ను పాడు చేస్తానికి వేయట్లేదు. నిన్ను కలిపి నిన్ను మరలా విలువైన పాత్రగా, విలువైన వ్యక్తిగా, మరలా నా మహిమని, నా కాబోతుని చూపించే వ్యక్తిగా నిలబెట్టాలి. అది దేవుని ఆశ. సో సఫరింగ్స్ ఆర్ గుడ్. దేవుని వాక్యంలో చూస్తే అనేక తెలియజేయబడుతుంది, శ్రమ నొందటమో నాకు మేలైందంట. ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ హావ్ బీన్ అఫ్లిక్టెడ్. ఆ శ్రమ లేకపోతే నాకు మేలు కాదు, ఆ శ్రమ లేకపోతే నాకు మేలు లేదు. ఎవరన్నా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో మీరు శ్రమలో అడుగు పెట్టున్నారేమో, దేవుడు మీ మీద పని చేస్తున్నారు. దేవుడు మన జీవితంలో మన ఎసెన్స్, ద ట్రూ ఎసెన్స్లోకి తీసుకురావాలంటే, ద ట్రూ మీనింగ్లోకి తీసుకురావాలంటే గాడ్ ఇస్ సేయింగ్ ఐ నీడ్ టు పుట్ యు ఆన్ ఫైర్. అడగండి, దేవా నన్ను కాల్చేయ అని అడగండి. నిజంగానా ఉంటారా? కాలుస్తే తట్టుకుంటారా? కాలుస్తే మరి ఎందుకు ఏడుస్తున్నారు? ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. ఎందుకు మనుషులు ఇలా కట్టారు, వీళ్ళు ఎందుకు ఇలా కట్టారు, వాళ్ళు ఎందుకు ఇలా కట్టారు, నేను నీ కొరకు బ్రతుకుతానంటే నాకు ఎందుకు ఇది జరుగుతుంది? ఇవన్నీ ఎందుకు ఏడుపులు? వై ఆర్ యు క్రైయింగ్? ఇఫ్ యు వాంట్ గాడ్ టు మోల్డ్, మేక్, యూస్, హోల్డ్ ఆన్. దేవుడు ఏ ఒక్కరిని వారి శక్తికి మించి వారు శోధించబడటానికి అనుమతించాడంట. వారి శక్తికి మించి వారు శోధించబడేలాగా దేవుడు అనుమతించాడంట. వారి శక్తి ఎంతో, వారి సామర్థ్యం ఎంతో, వారి టెంపరేచర్ బ్యాలెన్స్ ఎంతో, వాట్ ఈస్ దర్ సెట్ టెంపరేచర్? ఈ బంగారం ఎంతవరకు కాలొచ్చు, ఎంత వేడి తట్టుకుంటుంది, ఎంత సెల్సియస్ తట్టుకుంటుంది, అంతవరకే అలోడ్. అది అంటిస్తానికి ఒక సెల్సియస్, అది లిక్విడ్ స్టేట్లోకి మారుస్తానికి ఒక సెల్సియస్, దాన్ని మరలా రీమోల్డ్ చేసి మరలా దాన్ని ఆరబెట్టి మరలా దాన్ని రీవర్క్ చేస్తానికి ఒక టెంపరేచర్. దేవుడు కూడా మన జీవితంలో ఏ శోధన అనుమతించినా కూడా మనం ఎంత తట్టుకోగలుగుతామో అంతే అంట. నీ శోధన ఎంత పెద్దది, మీ శోధన ఎంత పెద్దది, మీ శ్రమ ఎంత పెద్దది, మీరు పోరాడుతున్న పోరాటం ఎంత పెద్దది, దేవుడు మిమ్మల్ని నమ్మడం జ్ఞాపకం చేసుకోండి. దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు కృప చూపి, దేవా నాకు జయం ఇవి, దేవా నన్ను నడిపించంటే దేవుడిని అడగండి, దేవా నీ కార్యము గ్రహించుకోగలిగిన మనస్సు నాకు దయచేయి, నీ కార్యము తెలుసుకోగలిగిన జీవితం నాకు దయచేయి. దేవుని వాక్యం చూస్తానండి, ఎక్సోడస్ చాప్టర్ 14 verse 17 to 18 చదివితే, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును,
వారు వీరిది తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఎవరి ద్వారా మహిమ తెచ్చుకుంటాడంట దేవుడు? ఫరో 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 సైన్యము, ఫరో రథములు, ఫరో హార్స్మెన్స్. దేవుడు అంటాడు, అయ్యా నాకు మహిమ తావాలంటే ఏదో పెద్ద పరిశుద్ధుడే వచ్చి పెద్ద పరిశుద్ధమైన కార్యాలు తెచ్చి నా మహిమ తావాల్సిన అక్కర్లే. నా శత్రువుని కూడా నేను చుట్టూ చేసి నేను మహిమ తెచ్చుకుంటా. ఈరోజు మనం సమర్పించుకుంటామా ముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ని చూస్తే ఆ రోజు వారు దేవుని మహిమపరచండి అంటే వారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని కాపాడతాడా, దేవుడు మాకు పోషిస్తాడా, దేవుడు బోవా పెడతాడా, దేవా మమ్మల్ని రక్షించు అని కేక వేశారంట. 400 సంవత్సరములు వారు ఏడ్చారంట. దేని కొరకు? బాధ తట్టుకోలేక, ఐగుప్తులు పెట్టే శ్రమని తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక, పని తట్టుకోలేక ఏడ్చారంట. దేవా నువ్వు మా రాజుగా ఉండు, నువ్వు మా దేవుడుగా ఉండు, నువ్వు మమ్మల్ని పరిపాలించు, నీ ప్రజలం మేము నీ మహిమను జీవించాలని ఆశపడుతున్నాము అని ఏడ్చారా? లేదు. అపవాది వేధిస్తూ ఉంటే ఏడుపంట. దేవుడు వాటిలో చూస్తానండి. దేవుడు అంటున్నాడు, ఫరో తన సైన్యము, తన చారియట్స్, తన హార్స్మెన్ మూలంగా నేను ఘనతను తెచ్చుకుంటా. ఏమంటున్నాడు? నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. నేను యెహోవానని ఎవరు తెలుసుకుంటారంట? ఐగుప్తీయులు తెలుసుకుంటారు. లోకం తెలుసుకుంటారు. డోంట్ వరీ, నేను ఎవరినని నేను చూపించుకుంటాను. వారి దగ్గర ఉన్న గొప్పవని వెర్రవీగుతున్న వాటి ముందే వాటితోనే నేను మహిమ తెచ్చుకుంటా. అబ్బా, ఈ మాట అర్థమవుతుందా అండి? నువ్వేదైతే శత్రువుది చూసి వాడిది పెద్దది, వాడిది ఘనమైంది, వాడిది అది, వాడిది ఇది అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, వాడి దగ్గర పెద్దది, ఘనమైంది, బెస్ట్, వాటితోనే నేను మహిమ తెచ్చుకుంటా. వాడు సంపాదించుకుందంట వాడి మహిమ కొరకు. ఇంకో మాటలో చెప్పాలంటే మీకు లెట్ మీ గో లిటిల్ డీప్ హియర్. ఐగుప్తులో కానీ ఏ రాజు అయినా సరే తనకున్న ఆర్మీని బట్టి తనకి మహిమ. బికాజ్ ఆర్మీ ఎంత పెద్దదో రాజుకి అంత మహిమ. రాజుకి కలిగిన ధనాన్ని బట్టి తనకి మహిమ. ఇంకా వారికి కలిగిన ద టాలెంటెడ్ వారియర్స్ అనొచ్చు, లేకపోతే గిఫ్టెడ్ వారియర్స్ అనొచ్చు, వారిని బట్టి రాజుకి మహిమ. ఆ రోజున చెప్పాలంటే గుర్రాలు, ఎన్ని గుర్రాలు ఉన్నాయో దాన్ని బట్టి మహిమ. చారియట్స్ ఉంటే ఇంకా మహిమ. సో దేవుడు అంటున్నాడు, సరే ఐగుప్తి చారియట్స్, వారియర్స్, ఆర్మీ, ఇంకా మాటలు చెప్పాలంటే హార్స్మెన్స్, ఇంకా ఏముంది అక్కడ? ఫరో వాళ్ళ రాజు. డోంట్ వరీ, వారిని పెట్టి వారి దగ్గర ఉన్న దానితో నాకు మహిమను తెచ్చుకుంటా. ఈ మాట మీకు ఇంకా డైజెస్ట్ అయిందో లేదో, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానికి నువ్వేదో కొత్తగా ఏదో సంపాదించుకుని, నువ్వేదో గొప్పగా ఏదో చేర్చి పెట్టుకుని, నువ్వేదో కొత్తగా సాధించుకుని దాని తర్వాత దేవుడు మహిమను తీసుకొస్తాడంటే కాదు. దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? అసలు నువ్వు ప్రయాసపడక్కర్లేకనా నీ శత్రు కష్టపడిందంతా నీ దగ్గరే తీసుకొస్తా, అన్య జనుల ధనాన్ని నీ దగ్గరే తెస్తానని దేవుడు చెప్పలేదా? అంధకారంలో దాచబడిన ధననిధులు నీకు వస్తానని చెప్పలేదా? మనుషులు దుష్టులు ప్రయాసపడి సంపాదించినంతా కూడా ఎవరు తెచ్చిస్తాడంట? నీతిమంతులకంట. వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్? వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీవు ఆయన బిడ్డగా బ్రతుకుతే చాలు, నీ జీవితంలో కార్యం చేస్తాడండి. కీర్తనలు 4:2 చదువుతామండి. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. దేవుడు అంటున్నాడు, ఎంత కాలము నా మహిమని అవమానంగా మారుస్తారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, బేసిక్గా దేవుడు చెప్తున్నాడు, ఆయన ఘనత అన్నప్పుడు ఆయన కార్యం, ఆయన చేసిన కార్యం, ఆయన చేసిన పని ఫుల్ ఆఫ్ వెయిట్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను చేసిన కార్యాన్ని, నా చేతి పనిని, నా ఉద్దేశాన్ని ఎంతకాలం అవమానపరుస్తారో అని దేవుడు అడుగుతున్నాడు. ఈ మాట ఇంకొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అడగాలంటే, దేవుడు మీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేశాడా? చేశాడు. ఆ చేసిన కార్యాన్ని దేవుని నామానికి సిగ్గుచలంగా మార్చేశారా? దట్ ఇస్ ద క్వశ్చన్. దేవుడు నీ జీవితంలో నీకు వివాహం 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 ఏడ్చో ఇచ్చాడు దేవుడు భాగస్వామిని, వివాహం జరిగింది. ఆ వివాహమే అవమానంగా, విడాకులు, కొట్లాట్లు, షేమ్గా మారిపోయిందా? దేవుడు అంటున్నాడు, నా మహిమని
నువ్వు అవమానపరిచావు. ఎందుకంటే నీకు తగలేదు, నీకు అవ్వలేదు, నీకు జరగలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన భాగస్వామిని నువ్వు అర్థం చేసుకోలేదు. యూ హ్యావ్ అబ్యూస్డ్, యూ హ్యావ్ రూయిన్డ్, యూ హ్యావ్ షేమ్డ్. అండ్ దేవుడు ఇచ్చిన కార్యము, దేవుడు చేసిన కార్యాన్ని అవమానంగా మార్చేసి, ఇదిగో దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు సాక్ష్యం చెప్పారు. ఇదిగో చూడు ఎట్లా అయిందో చూడు, ఎట్లా బ్రతుకుతున్నారు చూడు. ఇప్పుడు విడాకులు అంట. దేవునికి అవమానం కలగదా? దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన వ్యాపారం, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చింది ఏదైనా సరే, దేవుడిచ్చిన దాన్ని అవమానపరుస్తే దేవుడు ఊరుకోండి. ఎంతకాలము నా మహిమని అన్ని జనాల ముందు అవమానం అవమానం అవమానం. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ ఈజీ టు సే గాడ్ గివ్ మీ సంథింగ్, గాడ్ షో యువర్ గ్లోరీ, గాడ్ షో యువర్ మేనిఫెస్టేషన్. నీ కార్యం కనబరచు, నీ మహిమను కనబరచు, నీ కార్యాన్ని జరిగించు. అడుగుతాం సులభమే, దేవుడు జరిగించిన తర్వాత కాపాడుకుంటాం కష్టం. సో బెటర్ బీ కేర్ఫుల్ వాట్ యువర్ ఆస్కింగ్. మీకు అర్థమవుతుందా అండి? దేవుడు ఆయన నామానికి అవమానం తెచ్చేవారు మాత్రం ఊరుకోడు. బైబిల్లో చూడండి, ఏమీ లేని వారికి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు వారు ఆయన నామాన్ని అవమానపరుస్తే మాత్రం కఠినమైన శిక్ష. దేవుడు అంటాడు, ఎంతకాలం నా నామాన్ని అవమానపరుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఏంటంట? వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ కాజింగ్ మీ షేమ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, లెట్స్ చెక్ అవర్ సెల్స్. దేవుని వాక్యం అర్థం లాంటిది, మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఎంతకాలమో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. ఏంటది మీరు ప్రేమించేది? చెక్ లిస్ట్. వాట్ ఈస్ దట్ యు లవ్? మీరు ప్రేమించేది ఏంటి? ఇంకోటి దేవుడు అంటున్నాడు, అల్పమైన వాటిని వెతుకుతున్నారు. ఏంటది మీరు వెతికేది? ఏంటది మీరు వెతికేది? ఏంటది మీరు ప్రేమించేది? ఏంటి మీ ఆశలేంటి? మీ హృదయంలో కోరికలేంటి? మీ వాంఛలేంటి? మీ తలంపులేంటి? మీ టార్గెట్ ఏంటి? వాట్ డూ యూ వాంట్? వాట్ ఈస్ దట్ యువర్ రన్నింగ్ బిహైండ్? దేని వెనకాల పరిగెడుతున్నారు? దేని కొరకు తాపత్రపడుతున్నారు? కొంతమంది పేరు 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 పేరు, డబ్బు 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 డబ్బు, ఇల్లు 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 ఇల్లు, కారు 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 కారు. హోల్డ్ ఆన్. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు తాపత్రపడుతున్నావు? ఏంటది నువ్వు వెతికేది? దేవుడు అంటున్నాడు, నా మహిమని అవమానంగా మార్చి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ అల్పమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. దేవుని వాటిలో చూస్తానండి, 96 Psalm verse 3 చదువుదామండి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి. ఎవరంట? డిక్లేర్ హిస్ గ్లోరీ అమాంగ్ ద నేషన్స్. అన్య జనుల్లో ఆయన మహిమను ఏం చేయాలంట? ప్రచురించుడి. ఎవరు చేయాలది? మీ పక్కన చూసి నువ్వే చేయాలని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరే, ఎవరో కాదు. ఈరోజు దేవుణ్ణి అన్య జనుల ముందు మహిమపరచండి అయ్యా అంటే, ఈరోజు మనుషులు మహిమపరుస్తులే, అవమానపరుస్తున్నారు. అవమానపరుస్తే దేవుడు ఒక మొట్టికాయ వేస్తే, దేవుడు నన్ను కొట్టాడు, దేవుడు నన్ను శ్రమ పెట్టిస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. నో, దేవుడు కొన్నిసార్లు నీకు దెబ్బలు వేస్తాం, అది నిన్ను సరిదిద్దుతానికి, గద్దిస్తానికి. ప్రేమించిన తండ్రి తన బిడ్డని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. డిసిప్లిన్. ఆ శిక్ష, ఆ ట్రైనింగ్ లేకపోతే నువ్వు మేలైన వ్యక్తిగా రావు. ఆ ట్రైనింగ్ లేకపోతే నీకు డిసిప్లైన్డ్ బ్యాలెన్స్డ్ లైఫ్ రాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రభా నా జీవితంలో నీ మహిమను కనబరుచు, నిన్ను మహిమపరుస్తాను అని ఆశ కలిగిన వారు ఉంటారా? లేకపోతే వ్యర్థమైన వాటిని, అల్పమైన వాటిని, వ్యర్థమైనవి ప్రేమిస్తూ అల్పమైనవి కోరుతూ బ్రతుకుతారా? చాయిస్ మీదే. ఈ సంవత్సరము అల్పమైన వాటిని కోరతా బ్రతుకుతానికి లేదు, అల్పమైన వాటిని ప్రేమిస్తా, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తా జీవిస్తానికి లేదు. యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. దేవుని మహిమ కొరకు నేను వాడబడతా. ఇక్కడ ఈ మాట ముగిస్తే 96:3, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇది రెండు చూస్తే డిక్లేర్ 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 డిక్లేర్, ప్రచురించుడి. ఈరోజు టార్గెట్ పెట్టుకోవాలి. మీ ఆఫీసెస్, మీ ఉద్యోగ స్థలం, మీ వ్యాపార స్థలం, మీరు మీ జీవితంలో ఎక్కడున్నారో అక్కడ ప్రభు నామాన్ని ప్రచురించాలి. విచ్ యు సే, వెన్ యు సే డిక్లేర్, ఇట్ ఆల్సో సేస్ రిప్రజెంట్ అని ఒక మాట వస్తుంది. యూ హ్యావ్ టు బి రిప్రజెంటేటర్స్ అంట.
రాయబారులు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీకు రిలయబిలిటీ ఇస్తున్నా, నీకు రిలయబిలిటీ ఇచ్చి నేను రిప్రజెంట్ చేయమంటున్నా. వితౌట్ రిలయబిలిటీ రిప్రజెంట్ చేయమంటలే. ఏంటి రిలయబిలిటీ? నా కార్యాలు, నా క్రియలు, నీ జీవితంలో నేను చేసిన కార్యాలు అన్య జనులకి తెలియజేయి. మై గాడ్ హ్యాస్ డన్ దిస్. నా దేవుడు వీటిని జరిగించాడు, నా దేవుడు ఇది నిరూపించాడు, నా దేవుడు ఇది చేసి చూపించాడు, నా దేవుడు ఇది ఇచ్చాడు. మై గాడ్ హెస్ డన్ దిస్ ఫర్ యూ, మేబీ హీ కెన్ డూ ఇట్ ఫర్ యూ ఆల్సో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఫర్ ఆల్ దట్ గాడ్ హెస్ డన్. ఈరోజు మనం ఆయన ప్రతినిధిగా ఉండాలి. యేసుప్రభువు అన్నాడు, బీ మై విట్నెసెస్. ఏదో ఒక్క స్థలంలో, ఏదో ఒక్క ఏరియాలో కాదు, టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మీరు నా ప్రతినిధులుగా, నా సాక్షులుగా ఉండండి. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈరోజు చాలామంది మనల్ని మనం గణపరచుకుంటానికి చూస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు తండ్రిని గణపరచు. యేసుప్రభువే మంచి మాదిరి అండి. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన గణపరచుకోలేదు. ఇంక మాటలు చెప్పనే, లెట్ మీ రీఫేస్ దిస్ థింగ్. ఈరోజు చాలామంది మనకి ఘనత వస్తానికి మనము పని చేస్తున్నాము, మనకి ఘనత వస్తానికి మనం సంపాదించుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఒక కారు కొనుక్కుంటున్నావు, ఎవరిని గణపరుస్తానికి? నేను గొప్పోడిని. ఇల్లు సంపాదించుకుంటున్నావు, దేనికి? నేను గొప్పోడిని. ఉద్యోగం లేదన్న ప్రమోషన్ తీసుకున్నట్టు ఏమంటున్నావు? నేను గొప్పోడిని. దేవునికి ఏం మహిమ ఉంది? దేవుడు కోరేది నీవు ఆయనని మహిమపరచాలి. యేసుప్రభువు అంటాడు, నన్ను నేను మహిమపరచుకుంటానికి ఈ లోకంలోకి రాలే. ఎవరిని మహిమపరుస్తానికి వచ్చాడు? తండ్రిని. తండ్రిని ఏం అడుగుతున్నాడు? నువ్వు నన్ను మహిమపరచు. యూ గ్లోరిఫై మీ, ఐ గ్లోరిఫై యూ, యూ గ్లోరిఫై మీ. సి, దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఎందుకని మిమ్మల్ని మహిమపరచాలి? మీరేం చేశారు? స్ట్రైట్ అండ్ ఆల్వేస్ ఇట్స్ దిస్, ఫస్ట్ యూ దెన్ గాడ్. యేసుప్రభువు అంటాడు, నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నువ్వు నన్ను మహిమపరచు. ఎక్కడ ఒకసారి వచ్చిన చూద్దామా? జాన్ 8:54. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడలా, నన్ను నేనే మహిమపరచుకుని ఎడలా నా మహిమ వట్టిది. నా మహిమ ఏంటంట? ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటే మీ మహిమ ఏంటి? ఒత్తుంది. సింపుల్. కానీ మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. ఆ తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. ఆ తండ్రి మనల్ని మహిమపరచాలంట. ఆఫ్ హూమ్ యు సే హీ ఈజ్ యువర్ గాడ్, అంటే దేవుడే నన్ను మహిమపరుస్తున్నాడు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు ఆయన మహిమ గల కార్యాలని నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవునితో ఉడింపిక చేసుకోండి. మేక్ ఎ కవెనెంట్ విత్ హిమ్. మేక్ ఇట్ ఎ పాయింట్. దేవా, నా జీవితంలో నీ కార్యాలు కనబరచు, నేను ఈ రీతిగా నిన్ను మహిమపరుస్తాను. చెప్పగలుగుతారా? మనం ప్రార్థన చేసే ముందు మొదటగా మీరు మైండ్లో నిర్ణయించుకోవాలి, దేవా నువ్వు నా జీవితంలో, మీ అందరికీ ఒక అవసరత ఉంది, ఏదో ఒక రీతిగా దేవుని మహిమ మీ జీవితంలో కనబరచబడాలి. ఏదో ఒక రీతిగా దేవుని కార్యం, ఆయన కాబోత్, ఆయన డాక్సా మీ జీవితంలో కనబరచబడాలి. హీఈస్ గోయింగ్ టు డు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డు. అన్న అంటుంది, నాకు ఒక కుమారుడు దయచేయి. 10 మంది కుమారులు అమ్మని అడగల, ఒక్క కుమారుడు దయచేయి. ఆ కుమారుడు నేను పెట్టుకుని, ఆ కుమారుడు నీకే ఇస్తా, ఫస్ట్ నీకే ఇస్తా, నా బిడ్డను నీకే ఇస్తా, నా బిడ్డను నీ ఆలయంలో తీసుకొచ్చి పెడతా, నీ కొరకు ప్రత్యక్షపరుస్తా. తను దేవునికి సమయాన్ని ఇచ్చేసింది కాబట్టి తనకి బిడ్డలు లేకుండా బ్రతికింది జీవితకాలము. అవునా? తర్వాత సంతానం లైన్. యు సీ, ఆల్వేస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ద బ్రేక్ త్రూ. ఫస్ట్ బ్రేక్ త్రూ అయింది అనుకో, రెస్ట్ ఫ్లో పోతూనే ఉంటుంది. నువ్వు ఇంకా ఈ ఒక్కటే అని అనుకున్నావు అనుకో, అది స్వార్థం. ఇట్ ఈస్ డేరింగ్ టు సే, గాడ్ ఐ నీడ్ అ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్. ఇఫ్ యూ డూ, ఐ ఆనర్ యూ. ఒక నిర్ణయం చేసుకోండి, నా జీవితాన్ని ఈ మెట్టులోకి తేల్చు, నా జీవితంలో ఈ విషయాన్ని జరిగించు, నేను ఈ రీతిగా నిన్ను మహిమపరుస్తా, నేను ఈ రీతిగా నిన్ను గణపరుస్తా, ఈ రీతిగా నీ సాక్షి నిలబడతా. ఎక్కడ తల నుంచి ఒక నిర్ణయం చేసుకోదామా? బౌ డౌన్ యువర్ హెడ్స్ అండ్ మేక్ అ డెసిషన్. గాడ్, ఐ విల్ గ్లోరిఫై యూ. ఐ బిలీవ్ యు ఆర్ ఏబుల్ అండ్ యు ఆర్ కేపబుల్ టు డూ ఇట్. నువ్వు చేస్తావు ప్రభా, నీకు సాధ్యమయ్యా, నువ్వు జరిగించు. నేను ఈ రీతిగా నేను మహిమపరుస్తా, ఈ రీతిగా నా కృతజ్ఞతను తెలియజేస్తా, ఈ రీతిగా నీ కార్యాలని నేను వివరిస్తా.
10 మందికి నీ గురించి చెప్తాను, ఏదో ఒక రీతిగా యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్. ఇట్స్ బేసిక్లీ యూఆర్ షోయింగ్ యువర్ ఫెయిత్, హౌ మచ్ యూ బిలీవ్ గాడ్ విల్ డూ. ఇది జరుగుతుందా అన్నవారు ఎప్పుడు మాట ఎవరండి, జరిగితే చూద్దాంలే అంటారు. జరిగితే చూద్దాంలే కాదు, దేవుని దగ్గర జరుగుతుంది, చేస్తాడు, దేవుడు జరిగిస్తాడు. దేవునికి అన్నీ సాధ్యం, ఆయన జరిగిస్తాడు. నీవు సిద్ధమా? వాట్ ఈస్ దట్ యూ బిన్ లాంగింగ్ ఫర్ ఇయర్స్? వాట్ ఈస్ దట్ యూ బిన్ ఆస్కింగ్ ఫర్ ఇయర్స్? దేవుని మరలా అడుగుతా ఉన్నారేమో. దేవుడు ఆయన సమయంలో అన్నీ మేలు చేస్తాడు, అన్నీ ఘనంగా చేస్తాడు, అన్నీ చక్కగా చేస్తాడు, అన్నీ మంచి చేస్తాడు. My God does all things beautiful in His time. Beautiful because there is work in His time. ప్రభు అవునయ్యా, నువ్వు మా జీవితాలను బలపరుస్తూ మా జీవితంలో అన్నీ సాధ్యమయ్యా. కార్యాన్ని జరిగించేది నీవే. నువ్వు మమ్మల్ని బలపరుస్తూ నీ మహిమను మాకు కనబరుస్తామయ్యా. ద ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద ఫుల్ ఆఫ్ వెయిట్. అవునయ్యా, నీ బలము, నీ ప్రభావితము, నీ కార్యములు, నీ క్రియలు, అది నీవు చేసేదయ్యా. నీ ద్వారాగానే మా జీవితంలో ఏదైనా, నిన్ను బట్టే మాకు ఏదైనా. ఎందుకంటే సమస్తం నీ ద్వారా చేయబడింది, నీ కొరకు చేయబడింది, నిన్ను బట్టే ఉంది ప్రభువా. ఈరోజు దేవా, ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ప్రతి కుటుంబాన్ని చూడు. విసిగి వేసారిన పరిస్థితులు ఉన్నవారిని చూడు, చేతకాని పరిస్థితులు ఉన్నవారిని చూడు, డెస్పరేషన్ ఉన్నవారిని చూడు. ఇంకా జరుగుతలేదే, డిలే అనుకుంటూ నువ్వు ఆలస్యం చేస్తున్నావు అనుకుంటున్న వారిని చూడు ప్రభా. నువ్వు ఎప్పుడు ఆలస్యించేవయ్యా, యు ఆర్ ఆల్వేస్ ఆన్ టైం. కాలము సమయం నీ వశమయ్యా. నువ్వు ఏది ఎప్పుడు అవ్వాలో, నువ్వు ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేసే దేవుడు అయ్యా. మా అజ్ఞానము, మా బలహీనతలు, మా నిర్లక్ష్యతను బట్టి మేము పోగొట్టుకుంటామో, కానీ మాకు తిరిగి అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఈరోజు మేము సజీవులు ఎక్కడ ఉన్నామంటే నీ ప్రేమ మా పట్ల ఇంకా ఘనంగా ఉందని నువ్వు కనబరుస్తున్నావు ప్రభా. మేము ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నామన్న దానికి సాదృశ్యం ఏంటంటే నీ చిత్తము మా పట్ల ఇంకా మారలేదనేదే ప్రభా. మేము ఇంకొన్నో రక్షించబడాలని, ప్రతి ఒక్కరు ఘనులుగా నీ కొరకు ఉండాలని, నీ కార్యాలు, నీ క్రియల్ని వివరించేవారుగా, మా జీవితంలో జరిగిన కార్యాలు, ఎవరి జీవితంలో కాదు, మా జీవితంలో జరిగే కార్యాలు, మా జీవితంలో కనబరిచే క్రియలు, మా జీవితంలో మేము చూసే కార్యాలను బట్టి నిన్ను మహిమపరచాలని ఆశపడుతున్నాం. ఇదిగో ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు. ఎవరెవరితో ప్రభా నా జీవితంలో ఇది చెయ్యి, నేను ఈ రీతికి నేను మహిమపరుస్తాను, నేను నీ మహిమాత్మే ఇది జరిగిస్తా, నీ మహిమాత్మే ఇది చేస్తానన్న ప్రతి ఒక్కరిని చూడు అయ్యా. ఎవరెవరితో విశ్వాసంతో నువ్వు చేస్తావనే ధైర్యంతో దేవా, వారు మనవల్ని నీ దగ్గర పెట్టి నేను మహిమపరుస్తానికి సిద్ధపడుతున్నారు దేవా. ప్రతి జీవితంలో నీ ఆత్మ కార్యాలు, నీ ఆత్మ ద్వారా నీకు మహిమొచ్చే కార్యాలు జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అవిశ్వాసం రానవద్దు, అపనమ్మకం రానవద్దు. ఇదిగోనే ఇక్కడ నువ్వు ఎంతోమందిని అడుగుతున్నావు, నమ్ముచున్నావా అని అడుగుతున్నావు ప్రభా. ఏంటి మీ జవాబు ఏంటి చెప్పండి? దేవుడు అడుగుతున్నాడు, నమ్ముచున్నావా? మేబీ యూ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్, మేబీ పీపుల్ టోల్డ్ ఫ్రమ్ ద పాస్ట్, మేబీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ టాట్ యూ నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అని. కానీ మీరు అడగాలి, మీ విశ్వాసం చాలకపోతే అవిశ్వాసం రాకుండా సాయం చేయ ప్రభా. అవిశ్వాసం రాకుండా సాయం చేయ ప్రభా. అపనమ్మకం రాకుండా సాయం చేయ ప్రభా. ఇంక్రీజ్ మై స్ట్రెంగ్త్, గివ్ మీ ద ఫెయిత్ టు బిలీవ్. కనీసం నువ్వు ఒక్క క్రియ ప్రారంభిస్తాను నేను నమ్ముతాను ఉంటుంది ప్రభా. నువ్వు అడుగు తెస్తా నాకు నమ్ముతాను ఉంటుంది ప్రభా. నువ్వు ఎంతోమంది జీవితంలో చేసావేమో, నా జీవితంలో జరుగుతుందా నాకు నమ్మలేకపోయిన పరిస్థితుల్లో నన్ను క్షమించు. ఈరోజు నమ్ముతున్నాను, నువ్వు మాట ఇస్తే నెరవేరుస్తావు. నీ మాటను పట్టుకుని అడుగుతున్నాను ప్రభా. నువ్వు కార్యము జరిగించు ప్రభా. నువ్వు జరిగిస్తావయ్యా. జరిగించు. అడగండి, దేవుడిని అడగండి. ఏంటి మీరు అడిగే కార్యం? అడగండి. బీ స్పెసిఫిక్. వయసు దాటిపోతుందేమో, వివాహం కొరకు నీకు చూస్తానికి ఎవరు లేరేమో, నీకు తండ్రి లేరేమో, తల్లి లేరేమో, లేకపోతే ఉన్నవారు నిన్ను పట్టించుకోవట్లేదేమో. నా జీవితాన్ని ఎవరు స్థిరపరుస్తారు, నా భాగ్యస్వామిని నాకు ఎవరు తీసుకొస్తారు, దేవా ఏమి చేస్తావని దుఃఖంతో ఏడుస్తున్నావు ఏంటో మా అమ్మ. దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను నీకు. తండ్రి లేని వారికి తండ్రిగా నిలిచేవాడు ఆయనేనండి. నీ జీవితంలో మేలు చేస్తాడు. నమ్మండి ప్రభా. ఇదిగో అయ్యా, వేడుకుంటున్నావు, నీ సహాయాన్ని వేడుకుంటున్నావు, నీ సన్నిధిని వేడుకుంటున్నావు.
నీ మహిమను కనపరచుకొని విడుకుంటాం. మా జీవితంలో కార్యాలు జరిగించుకొని విడుకుంటాం. నీ చిత్తమే మా అందరి జీవితంలో జరగాలయ్యా. నీ మహిమార్థమే మేమందరం బ్రతకాలయ్యా. నీ సాక్షులుగానే మా జీవితం అంతం వరకు మేము ఉండాలి ప్రభా. మమ్మల్ని బలపరచే క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యమని నమ్ముచున్నాం ప్రభా. దేవా, నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి వీఆర్ ఎక్సైటెడ్ లార్డ్. అయ్యా, ఎదురు చూస్తున్నాం, నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు అని. అవునయ్య, ఒక చిన్న బిడ్డ తండ్రి చేసే పనికి ఆసక్తితో మై డాడీ నా డాడీ చేస్తారని ఆశతో ఎలా ఎదురు చూస్తారు దేవా, ఆ రీతిగా ఎదురు చూస్తున్నాం ప్రభా. పరమ తండ్రి, నీ బిడ్డలని నీ ప్రియకుమారుడి రక్తం ద్వారా కడగబడిన వారిని, నీ ప్రియకుమారుడి రక్తం ద్వారా విడిపించబడిన వారిని, నీ ప్రియకుమారుడి రక్తం ద్వారాగా విలువ కలిగిన వారిమయ్యా. యెహోవా, థ్యాంకింగ్ యూ, ప్రైజింగ్ యూ. నీ కార్యాలే జరిగించమని పెట్టుకుంటాం ప్రభా. మా జీవితంలో అన్ని నీ వాగ్దానాలు నమ్ముతున్నాం ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. ఇప్పటికే ఎవరైనా నువ్వు చేస్తావు, పలానా తారీఖున చేస్తావు, పలానా నెల చేస్తావు, పలానా అప్పుడు చేస్తావు, పలానా సంవత్సరంలో చేస్తావు అని అనుకుని నిరుత్సాహంలో ఉన్నారేమో. కానీ దేవా, నువ్వు అన్ని నీ సమయంలో నువ్వు జరిగించే దేవుడు అయ్యా. యు మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యోర్ టైం. దేవా, నీ చిత్తంలోనే చేయి ప్రభా. నీ చిత్తంలోనే చేయి ప్రభా. నీ సమయంలోనే చేయి ప్రభా. నీ మహిమార్థమే చేయి ప్రభా. నీ మహిమ కొరకే చేయి ప్రభా. నువ్వేం చేసినా మంచి చేస్తావయ్యా. ఏం చేసినా మంచి చేస్తావయ్యా. నో డౌట్, ఐ బిలీవ్ యు డూ గుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. పరమ తండ్రి, ఈ బిడ్డలందరి జీవితంలో మంచి మేలు ఘనమైన కార్యములు జరిగించి అయ్యా, నీ సన్నిధిలో వారు తగ్గించుకుని ప్రార్థన శక్తి, ప్రార్థన బలము, ప్రార్థనలో జయము, ప్రార్థనలో కలుగుతున్న నెమ్మదిని కలిగి నీ మహిమార్థమై జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.